మనం కాసేపట్లో ఇప్పుడు వారు ఎలా వచ్చిన వారికి భోజనం పెడతారో అది కూడా మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి. అసలు స్టార్టింగ్ మీరు దీన్ని ఏ రకంగా ప్రారంభించారు? అంటే ఈ స్థలం అని సేకరించడం కదా. స్థలము అని ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో సుబ్రహ్మణ్య స్వామి ఆలయము నిర్మాణం చేయాలి అన్న ఆలోచనతోనే వచ్చాను. తీరా వచ్చిన తర్వాత ఒక నెల రోజులు ఇక్కడి స్థితిగతులు, అంటే గతంలో హైదరాబాద్ లో ఉండి వచ్చిన వాడిని స్వగ్రామం ఇదే అని చెప్పాను. ఇక్కడ స్థితిగతులు ముందు చూడాలి, నేను ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి చూసి తర్వాత గాని ఆలయ నిర్మాణానికి ఒక ఆలోచన వస్తుంది. ఆలయ నిర్మాణం అంటే ముందు స్థలం సొంతదై ఉండాలి మనకు. అందుకని ఆలోచన పక్కన పెట్టి ముందు ఒక నెల రోజులు ఉంటే ఏర్పాటు అవుతుంది, తెలుస్తుంది మనకు అని. తర్వాత ఆలోచన ఏంటి అంటే, ఆలయం కావాలి అంటే దానికి ఎంతో ధనము కావాలి, పరిచయాలు కావాలి, అన్నిటికంటే ముఖ్యంగా డబ్బులు చాలా కావాలి. అందుకోసమని కావాలి. దానికంటే మించి ఇంకా నేను ఇన్ని సంవత్సరాలు ఇక్కడ లేను, హైదరాబాద్లో ఉండి వచ్చిన వాడిని కాబట్టి నన్ను నమ్మాలి, ఇక్కడి జనాలు నమ్మాలి, అక్కడ నన్ను నమ్మి రేపు ₹1 డొనేషన్ ఇస్తా అనుకున్న వాళ్ళు నమ్మాలి, హైదరాబాద్ వాళ్ళు నమ్మాలి, ఇక్కడి వాళ్ళు నమ్మాలి. అంటే ఒక 2 ఏళ్ల పాటు మౌనంగా ఉండాలి. 2 ఏళ్ళు మౌనంగా ఉండి ఏం చేయాలి? ఒక వేదిక ఏర్పాటు కావాలి, ఒక 10 మంది రావాలి, 10 మందికి తెలియాలి అంటే ఇంకేదో చేయాలి. ఏం చెయ్యాలి అంటే, సరే అది అమ్మా నాన్నల ఆశీస్సులే అనుకుంటాను నేను. ఇక్కడ లేనిది ఏంటి? అన్నదాన సత్రం లేదు, చక్కటి భోజనం అందించాలి. ముందు అది ఏర్పాటు చేద్దాం, ఆ వేదిక అన్నది అదే తయారవుతుంది అని ఆలోచన వచ్చింది. తర్వాత చాలా కష్టపడ్డాను. మెల్లిమెల్లిగా అద్దె ఇంటి నుంచి ఇవాళ మనం తీసుకునేంత వరకు వచ్చాము. కానీ ఆ తొలినాళ్లలో మాత్రం 5 ఏళ్ల క్రితం మాట నేను చెప్పేది. ఆ సంవత్సరం అంతా తొందరపడి వచ్చానా హైదరాబాద్ వదిలిపెట్టి అని అనుకున్నాను. ఆ సంవత్సరం ఎలాగో చాలా కష్టంగా ముందుకు వెళ్ళింది. తర్వాత ఒకరి నోట నా పాకి 10, 100, 1000 మంది వస్తున్నారు. ఇక్కడ వరకు వచ్చింది. అన్నపూర్ణ సదాపూర్ణ సచ్చిదానంద రూపిణి ఏకాంతాపతే శంభో వర్ధతే ధర్మదేవత తస్యాం పూజాం యకుర్యాత్ నిత్యానం లభతే నరః వర్తతే చ పితృణామి ముక్తి హేతుం కరామ్యపి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః బాంధవాః శివభక్తశ్చ స్వదేశో భువనత్రయం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం. బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. హర నమః పార్వతీ పతయే హర మహాదేవ. చక్కటి భోజనం పెట్టారు, చాలా అద్భుతంగా ఉంది, మామూలుగా లేదు. మా దృష్టి అయితే అసలు ఫండింగ్ అనేది మీకు జనరేట్ ఒకసారి అవ్వనప్పుడు మీరు ఎలా ఆలోచన ఇప్పుడు చేయలేదు. ఎందుకంటే భగవంతుని పైన నమ్మకము అలా నడుస్తుంది. ఏనాడైతే అన్నపూర్ణాదేవి మాకు నోట్ చేయలేదు, అయ్యో ఈరోజు బియ్యం నిండుకున్నాయే, పప్పు నిండుకున్నదే నా సమస్య అయితే రాలేదు, అంటే నడుస్తుంది అంతే. కానీ మేము ఎప్పుడు ఇప్పటి వరకు ఒక నియమం పెట్టుకున్నాము, మా అమ్మ చెప్పిన మాటలు పాటిస్తూ. వారు భోజనం చేసిన తర్వాత వారు అన్నదాత సుఖీభవ అని అనాలని ఆశిస్తామంటే ఎంత ఇవ్వాలి అని అడుగుతారు సహజంగా. మేము దానిపైన దృష్టి పెట్టాము ఎప్పుడు. అమ్మ చెప్పింది ఏంటి అంటే, నోటు అడగకూడదు, చేయి చాపకూడదు, వచ్చినవాడు అతిథి విష్ణుమూర్తితో సమానం. ఈ మాటలు మనస్ఫూర్తిగా నేను నా భార్య పాటిస్తాము. నడిపిస్తున్నారు. ఇంతకు మించి చెప్పడానికి అయితే లేదు, ఇప్పుడు ఆలోచించలేదు. అమ్మ, మీరు ఆయన ఇంత కష్టపడినప్పుడు చాలా వరకు కూడా తన భార్య కానీ ఇంట్లో వాళ్ళు కానీ సపోర్ట్ లేకపోతే ఎవరు కూడా ఇంతటి యొక్క కార్యాచరణ చేయలేరు. ఆయన కూడా చెప్తున్నారు,
మీ సపోర్ట్ కూడా ఎంతో ఉందని చెప్పేసి. అసలు మీరు ఏ రకంగా అసలు ఇది చేద్దామని మీ ఆలోచన ఏ రకంగా తట్టింది? అసలు మీరు ఏ రకంగా ఆయనకి సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు? ఒక సందర్భంలో సిచ్యువేషన్ బట్టి. సిచ్యువేషన్ అన్నది ఏం లేదండి. 5 సంవత్సరాలుగా అనుకుంటూనే ఉన్నారు. హ్మ్. కాళేశ్వరం వెళ్ళాలి. అక్కడ సొంత ఊరు ఏదైనా స్థాపించాలి. నా ఊరు అన్నట్టు ఎవరికైనా ఏమైనా చేయాలి అన్నట్టు ఏదైనా అనుకునేవారు. ఆయన అంతే. ఆయన అడుగుజాడల్లో నేను నడుస్తున్నానండి. ఆయన ఎలా చెప్తే అలా అంతే. అంటే ఈ కాలంలో కూడా భర్త చేసేటువంటి కొన్ని, అంటే ఇప్పుడు ఎవరైనా ఏ భార్య అయినా సరే, ఏం సంపాదించావు, నాకేం తెస్తున్నావు, నాకు ఈరోజు చీర తెచ్చావా, లేదా రేపు బంగారం కొంటున్నావా, ఇంకోటి ఏదే కొంటున్నావా, ఇల్లు కొంటున్నావా అని అంటారు. కానీ అవేమీ లేవు అసలు. చాలా అసలు ఏ వచ్చిన ఆదాయం ఏ వచ్చినా సరే సందర్భానికి పెడదాం, ఆశ్రమానికి పెడదాం. అసలు ఏంటి, అసలు మీలో ఉన్నటువంటి ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి అంశ అసలు ఏ రకంగా అసలు పుట్టింది? నాకేమో అమ్మా నాన్నల వారసత్వము అలా నాకు అబ్బింది. మా మామగారు కూడా గొప్ప వేద పండితుడు. మీ మామయ్య గారు. ఆయన మామయ్య గారు పేరేంటి? తాండ్ర కృష్ణమూర్తి శర్మ. ప్రస్తుతానికి లేరు వారు. ఉమ్. వారు జీవించిన విధానము పూర్తి వైదికం. ఉమ్. అలా అంటే మా మామగారి తండ్రి గారు ఆ తరం అంతా కూడా వాళ్ళంతా మంచి ధార్మికులు, మంచి వైదిక వృత్తి, అద్భుతమైన వేద పాండిత్యం వాళ్ళ ఇంట్లో ఉంది. అలా ఎలాంటి హంగు ఆర్భాటాలు ఎక్కువగా నేను చూడలేదు మా మామయ్యలో. సాధారణ జీవితం, వారి సింప్లిసిటీ అంటే ఏమనాలి, సాధారణమైనటువంటి, ఇప్పుడు ఏమి ఆశించకుండా వెళ్ళేటువంటి అంతే జీవనం. మామయ్య గారు ఎవరిపైన ఎప్పుడు ఏమి ఆశించలేదు, ఎవరిని చేజాపి అడగలేదు. తన సొంత పౌరోహిత్యము, సొంత కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే వారు కష్టపడి బతికారు. పిల్లలలో కూడా అంత గొప్ప సంస్కారం. వీరికి చిన్నప్పటి నుంచే ఇంటి పనులని, బాధ్యతలని, బంధాలు ఇవన్నీ నేర్పించిన వారు. అది నాకు నా అదృష్టం. ఎందుకంటే ఇవాళ రేపటి కాలంలో ఒక సాంప్రదాయ కుటుంబం నుంచి ఒక అమ్మాయి రావాలి అంటే చాలా కష్టమవుతున్న రోజులలో నేను ఎలాంటి జీవన విధానాన్ని అయితే కొనసాగిస్తున్నానో నాకు తగ్గట్టుగా అలాంటి ఇంటి నుంచి అమ్మాయి రావడం అన్నది అది నాకు భగవంతుడు ఇచ్చిన గొప్ప వరము, అమ్మా నాన్నల ఆశీస్సులు అనుకుంటాను. నాకు ఎలాంటి భావనలు ఎలా ఉన్నాయో అలాగే తనకు కూడా అలాగే ఉంది. ఇంతవరకు మీరు అన్నారు కానీ ఎప్పుడు అది కావాలని ఇది కావాలని ఇప్పుడు ఆలోచించలేదు. నేను కూడా ఎప్పుడు తనను ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. మాకు పూర్తి స్వతంత్రం, మా ఇద్దరిలో పూర్తి స్వతంత్రం ఉంటుంది. ఏదైనా అది ఆధ్యాత్మిక కార్యక్రమాలే కానివ్వండి, ఏదన్నా వివాహాలు వేడుకలు వెళ్ళాలనుకున్నా ఎవరి నుంచి ఎవరికి మాకు ఎక్కడ ఈ వద్దు అనడాలు కానీ ఆవిడ పూర్తి పరిపూర్ణ స్వాతంత్రం అండి. మా ఇద్దరిలో మాకు ఇంటి విషయంలో కానీ, ఆధ్యాత్మిక విషయాలే కానీ, ఈ సేవకు సంబంధించి ఆశ్రమ విషయాలలోనే కానీ పూర్తి స్వాతంత్రం ఉంటుంది. అందుకే అంటారు అనమాట, ఏ మాట అయినా సరే సరితూగాలి అంటారు. అంటే ఇప్పుడు ఏదైనా సరే మీ మాట నా మాట, నా మాట మీ మాట, ఇద్దరి మాట ఒకటి నడవాలి, కలిసి నడిస్తేనే జీవితం అనేది సర్వ సౌఖ్యంగా సాగుతుందని చెప్పేసి పరిపూర్ణంగా. అలా ఇలా జరిగేటువంటి కాలంలో చాలా ఆదర్శ దంపతులు చాలా తక్కువ మంది, అందులో మీరు ఒకరు. నేను ఇప్పుడు ఈ యొక్క స్కందాశ్రమానికి వచ్చి కాళేశ్వరంలో ఈ స్కందాశ్రమానికి వచ్చిన చూసే దంపతులను మీరు చూస్తున్నాను. మీ ఇద్దరి యొక్క బాండింగ్ కానీ, ఒకరి మీద ఒకరు ఉన్నటువంటి కానీ, అలాగే పిల్లల గురించి కూడా ఆలోచించి అన్ని విధాలు కూడా చూసుకుంటూ మళ్ళీ ఇటుపక్క కూడా చూస్తూ అన్ని చేసే పద్ధతులన్నీ నచ్చాయి. అందరికీ రావాలి. అది ఇప్పుడు ఎలాగందంటే ఇది నాది, నాకు ఉండాలి, నా భర్త నాకే, నా కుటుంబమే అనేటువంటిది ఉంది. కానీ మా కుటుంబంతో కలిసి సామాజిక సేవ అనేది చేయాలనే ఆలోచన మీతో పాటు అందరికీ కలగాలి. మేము మాత్రం పూర్తి సంతృప్తిని వెతుక్కుంటామండి. చాలా మంది అంటుంటారు మీరు చాలా కష్టపడుతున్నారు అంటుంటారు, కానీ కష్టం అయితే అనిపించదు మాకు. నేను లేచినప్పటి నుంచి వాళ్ళ ఏర్పాట్లు ఏం చేయాలి, వంటలు, నిన్న ఒక రకమైన పదార్థం వండాము, ఇవాళ ఏం చేయాలి, వాళ్ళకి తీసుకెళ్లి పెట్టాలి అని వాళ్ళ ముఖంలో కనిపించే ఆనందము మాకు ఎంతో సంతృప్తినిస్తుంది. ఇట్లా మేమిద్దరం వాళ్ళ ముఖాలలో కనిపించే ఆనందాన్ని, దాన్ని మేము సంతోషంగా స్వీకరించి చేస్తున్నాం. కానీ కష్టం అనుకోలేదు ఎప్పుడు. మాకు అదృష్టం, భగవంతుడు ఈ జన్మకు మాకు ఒక మంచి మార్గం చూపించాడు, మంచి అవకాశం ఇచ్చాడు. అది మేము
చివరి క్షణం వరకు ఇదే ఉత్సాహం, ఇదే ఆనందంతో ఇలాగే ముందుకెళ్ళాలి అని భగవంతుని ఒకటే కోరుకుంటాను. ఇదే ఓపిక, ఇద్దరిలో ఇదే ఓపిక, ఇదే ఉత్సాహం అని కోరుకుంటాను. అంతకుమించి భగవంతుని ఎప్పుడు నేను ఇది కావాలని ఖచ్చితంగా ఆ భైరవుడి యొక్క అనుగ్రహం, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం, అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా తప్పకుండా మీకు ఎప్పుడు ఉండాలని సంకల్పిస్తూ, అలాగే భగవంతుని కోరుకుంటూ కూడా భక్తులు కూడా మీరందరూ కూడా ఈ యొక్క కాళేశ్వరానికి వచ్చి స్కందాశ్రమంలో ఉన్నటువంటి మన మాడుగుల చంద్రశేఖర శర్మ గారి దగ్గరికి వచ్చి మీరు వచ్చిన తర్వాత అన్న సంతర్పణ వాళ్ళు చేస్తారు, చేయండి. అలాగే వారికి మీరందరూ కూడా సహకారం చేయండి. ఎంతో మందికి అభాగ్యులకి, వాళ్ళకి చాలా మందికి అన్నమాట, పేదవాళ్ళందరికీ కూడా ఆయన సొంతంగా వెళ్ళి అన్న సంతర్పణ చేసి వస్తున్నారు. అందరికీ కూడా భోజనం కూడా వసతి ఏర్పాటు చేస్తున్నారు. చక్కగా ఆయన ఆశించేది ఏమీ లేదు, సంతృప్తి. అంటే ఆకలి అన్నవాడికి అన్నం పెట్టాలి అనేటువంటి ఒక ప్రవర్తనతో ఆయన చేస్తారు. భక్తి మార్గంతో చేస్తున్నారు. అందరూ బాగుండాలి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. మానవ సేవే మాధవ సేవ అనేటువంటి ఆ యొక్క నడక అనేది వాళ్ళ తల్లిదండ్రులు నేర్పించారు. అదే బాటలో వాళ్ళు నడుస్తున్నారు కూడా. అందుకని నేను, నా భక్తులు, నా దగ్గర ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సహకారంతో నేను మీకు ఇచ్చేటువంటి చిన్న చిరు కానుక అంతే, మీ ఆశ్రమానికి. అది ఏమైనా నేను కూడా నా వంతు సహకారం అది. అందుకని అందరూ చక్కగా వచ్చి విజిటింగ్ చేయండి. కింద నెంబర్ పెడతాను, అందుకే వారికి కాల్ చేయండి. ముందుగా చెప్తే కనుక వారి మాటల్లోనే ఒకసారి వినండి. మీరు ఏ ప్రాంత వాసులైనా సరే అండి, మీరు మా ఊరికి, మా స్కందాశ్రమానికి వస్తే మీరు మా అతిథులు. మేము చాలా సాదరంగా మిమ్మల్ని స్వాగతిస్తాము. మీరు ఏ సమయం వచ్చినా మా నుంచి అయినంత వరకు మేము మీకు మంచి భోజన పదార్థాలు వండి వడ్డిస్తాము. కేవలం మాకు 1 గంట సమయం మీ నుంచి కోరుకుంటామంటే, వచ్చే ముందు 1 గంట ముందు కనీసం చెప్పినా మీకు మేము ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఎంతో దూరం నుంచి, సుదూర ప్రాంతమైన మా తెలంగాణ మారుమూల ప్రాంతానికి మీరు రావడమే మేము చాలా అదృష్టంగా, భాగ్యంగా భావన చేస్తాం. కాబట్టి మా దగ్గరికి వచ్చిన వాళ్ళు పూర్తి సంతృప్తిగా వెళ్ళాలి, మళ్ళీ మళ్ళీ రావాలి అని కోరుకుంటూ మిమ్మల్ని మా ఇంటి అతిథులుగా మిమ్మల్ని స్వాగతిస్తున్నాము. ఎప్పుడు రావాలనుకున్నా కాళేశ్వరం క్షేత్ర దర్శనానికి రండి. స్కందాశ్రమం ఉంటుంది, మా ఆతిథ్యాన్ని స్వీకరించండి. అలాగే ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కడుతూ ఆశ్రమం పూర్తి నిర్మాణం చేద్దాం అనుకుంటున్నారు. దానికి మీరు సహకారం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరికీ కూడా నా ఆశీస్సులు, స్వామివారి యొక్క ఆశీస్సులు. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. చాలా ధన్యవాదాలండి. ధన్యవాదాలు స్వామి. అక్కడి నుంచి కనీసం వచ్చి మాకు అవకాశం ఇచ్చినందుకు. అమ్మవారు పంపించింది, కాలభైరవ స్వామి ఈ రూపంలో వచ్చాడనే భావన చేస్తున్నాం. ఎక్కడున్నా సరే స్వామి, అమ్మ ఎప్పుడైనా పలానా చోటుకు వెళ్ళి అని నాకు పిలిపిస్తే ఖచ్చితంగా వెళ్తాను అన్నమాట. మనం అంతా నిమిత్తం మాత్రమే. అంతా జగన్మాత, పరమేశ్వరుడు, భైరవుడు అంతే. దూరం నుంచి రావడం చిన్న విషయం.